హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. మరి ప్రియులారా, ఈ ఉపవాస విజ్ఞాపన కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట మాట్లాడబోతున్నారో ఆ మాట మనం ధ్యానిస్తుండగా మన హృదయములు చుటిగా తేటగా నాటబడులాగన ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమె ఆది కాండము క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 16వ వచనం మనం ధ్యానించుకుందాం. మీరు చెడిపోయి భూమి మీద నున్న ఏ జంతు ప్రతిమనైనను, దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, మనం ఇక్కడ ధ్యానిస్తున్న వచ్చిన చూస్తే ద్వితీయోపదేశ కాండము గురించి మోషే వివరిస్తూ ప్రజలతో చెప్తున్నారు. ఆ కింద వచ్చిన కూడా వద్దాం. 17 కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమునందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీలయందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును నీ కొరకు చేసి కొనకుండునట్లు ఆకాశము వైపు కనులెత్తి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, మనం ఇక్కడ చూస్తుంటే దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని? మీరు చెడిపోయి ఏమైపోయి మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను. ఒకటి చెడిపోయి, రెండోది చెడిపోయిన వారు చేసే క్రియలను బట్టి చెప్తున్నాడు. ఒకవేళ మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను అంటే విగ్రహమునైనను, ఏ జంతు రూపమునైనను మీరు చేసుకోకూడదు. ఆకాశ పక్షులే కానీ వాటి ప్రతిమలు కానీ నువ్వు చేసుకోకూడదు. భూమి మీద ఉన్నవి కానీ భూమి క్రింద నీళ్ళల్లో ఉన్నవే కానీ వాటి బొమ్మలను మీరు చేసుకోకూడదు, వాటి రూపాలను మీరు చేసుకోకూడదు. అవి చేసుకొని మీరు వాటిని పూజించకూడదు, ఆరాధించకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవేవి మీరు చేసుకోకూడదు. వాటిని మీరు వేరే రూపములో వేరే ప్రతిమలో మీరు చూసిన వాటిని మీరు చేసుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, దేవుడు ఆజ్ఞలతో ఇచ్చిన
ఆజ్ఞలు ఇవన్నీ కూడా. ఆజ్ఞలు తెచ్చిన కట్టలు ఆయన యొక్క విధి విధానాలు ఇవన్నీ కూడా మీకోసమై మీరు చెడిపోయి అంటే దేవునికి విరోధంగా లేచి దేవుని మర్చిపోయి మీ తోటి వారు కానీ మీ ప్రక్కన ఉన్న వారిని కానీ పరదేశంలో చూసి మీరు అలా చేయకూడదు. ఎందుకు అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి విడిపించబడి నడిపించుకుంటూ ఐగుప్తులో ఫరోతో చెప్పారు ఏమని, ఇదిగో మా దేవుడు సెలవిస్తున్నాడు, మేము మా దేవుని కోసం బలి అర్పించాలి. ఎక్కడికి వెళ్ళి అర్పించాలంటే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ సీనాయి కొండ మీద మేము దేవుడికి బలి అర్పించి రావాలి అని చెప్పి ఐగుప్తు వారికి ఫరోకి చెప్పి అక్కడ నుంచి వారిని నడిపించుకుంటూ వచ్చాడు దేవుడు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి బలి అర్పించాలి అని చెప్పి. అయితే మోషేతో చేసినది ఏమంటే సీనాయి పర్వతం వరకు ప్రజల్ని విడిపించి నడిపించుకుంటూ వచ్చిన తర్వాత ప్రజల్ని కింద పెట్టి మోషే పైకి వెళ్ళి 40 రాత్రులు 40 పగల్లో దేవునితో కలిసి ఆయన ఏం చేస్తున్నారంటే అక్కడ దేవుని యొక్క విధి విధానాలను ఆయన ఆజ్ఞలను అన్నీ కూడా రూపొందిస్తూ ఉన్నారు, చట్టాలను చేస్తూ ఉన్నారు. రూపొందిస్తుంటే ప్రజలు ఏం చేశారు అంటే మరి వాళ్ళు 40 రోజులు 40 పగలు 40 రాత్రులు కింద ఖాళీగానే ఉన్నారు కదా, ఏ పని లేదు పాట లేదు. అంటే ఐగుప్తులో ఉన్నంత కాలము కూడా ఉదయకాలం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా వాళ్ళకి పనితో ఎలాంటి పని, వెట్టి సాకిరి. ఎలాంటి వెట్టి సాకిరి? ఇనప కొలిమి లాంటి పని. ఇనప కొలిమిలో ఏ విధంగా వీళ్ళు కాలుతున్నారో ఆ విధంగా కాల్చబడ్డారు అక్కడ. అంటే పని నలగొట్టబడ్డారు అని అర్థం. నలగొట్టబడ్డారు. ఇప్పుడు మనం వడ్లవాడిని చూస్తే వడ్లవాడు ఏం చేస్తాడు, ఇనప కొలిమిలో ఇనప మొక్కను కాలుస్తాడు. ఆ బొగ్గులు వేసి ఒక గొట్టం పెట్టి ఒక చక్రం లాగా ఉంటుంది, దాన్ని గిరా 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 తిప్పుతుంటే దాంట్లోంచి గాలి వెళ్ళి ఆ మంట బొగ్గులు మండిస్తూ ఉంటే దాంట్లో పెట్టిన ఇనుము కాలుతూ ఉంటుంది, ఎర్రగా కాలుతూ ఉంటుంది. అలా కాలిన దాన్ని తీసి ఆ ఇనప మొక్కను తీసి కింద ఇనప మొక్కని పెట్టి దాని మీద సంగిట దెబ్బలు చుత్తితో కొడుతూ ఉండి దానిని తనకు కావలసిన రూపంలో చేస్తూ ఉంటారు. తనకు కావలసిన రూపంలో ఆ ఇనుము కాల్చి దాన్ని సాగగొడుతూ ఉంటాడు. అంటే చూడండి, ఆ ఇనుప ముక్కకు కూడా సుత్తి దెబ్బ తప్పలేదు. దానికి ఒక రూపం రావాలంటే సపోజ్ ఒక కత్తి చేస్తున్నాడు అనుకుందాం. కత్తి చేస్తున్నాడు. ఈ కత్తి చేసేటప్పుడు ఏం చేస్తాడు, ఆ ముక్కను ఇనుప ముక్కను తీసుకుని వెళ్ళి ఆ అగ్నిలో పెట్టి ఆ నిప్పుల్లో పెట్టి దాన్ని తిప్పుతూ ఉంటే ఆ నిప్పులకి అది కరుగుతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది. అలా కాలుతూ ఉన్నప్పుడు దాన్ని తీసి కింద ఒక ఇనుప ముక్క ఉంటుంది ప్లేట్ లాగా, దాని మీద పెడతాడు. దాని మీద పెట్టి ఆ చేత్తో సుత్తి పట్టుకుంటాడు, దాన్ని కొడతా ఉంటాడు, సంగీత దెబ్బలు కొడతా ఉంటాడు. అప్పుడు ఇది ఈ రెండు ఇనుప మధ్య నలిగి ఆ రూపం వస్తూ ఉంటుంది. ఖాళీ ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా అవుతూ ఉంటుంది ఇనుము. అది ఖాళీ ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా అవుతుంటుంది. దాన్ని తనకు కావలసిన ఆకారంలో మలుస్తూ ఉంటారు. ఆ విధంగా వీరు ఐగుప్తీయులు ఆ విధంగా ఇనప కొలిమిలో వారిని అలా ఇనప దెబ్బలు కొట్టినట్టుగా, సంగీత దెబ్బలు కొట్టినట్టుగా వారిని వాళ్ళకి కావలసిన పనులు చేయించుకుంటూ వెట్టి సాకిరి చేయించేవారు
ఇశ్రాయేలీయులని. అలాంటి వారిని విడిపించి, వాళ్ళు మోయలేని భారాలు మోస్తుంటే వారిని విడిపించి, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళడానికి, అక్కడ వారికి విశ్రాంతినివ్వడానికి, నెమ్మదినివ్వడానికి. ఎందుకంటే ఆ దేశం తీసుకుని వెళ్ళి దేవుడు అక్కడ ముందుగా సిద్ధపరిచాడు. వీళ్ళకి ఎక్కడ కష్టము రానివ్వకుండా, పెట్టని పొయ్యి, కట్టని ఇల్లు, నాటని తోటలు, సమృద్ధి, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, శ్రేష్టమైన భూభాగం అది, సారవంతమైన భూమి అది. అలాంటి ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళడానికి వారు నడిపించుకుంటూ సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చిన తర్వాత, సీనాయి పర్వతం మీద ఆయన యొక్క ప్రత్యక్షను ఇవ్వడానికి దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మోషేని పర్వతం మీద పిలిచాడు, మోషేతో మాట్లాడుతూ. ఇప్పుడు ఏ పని లేదు, ఏమీ లేదు, తింటం కూర్చోవటమే వాళ్ళ పని. ఎవరిది? ఇశ్రాయేలీయులు. 40 రోజులు తిని కూర్చొని ఏం చేయాలో తెలియట్లా. పని లేదు కదా, ఏ శ్రమ లేదు కదా. శ్రమలు అప్పటి వరకు శ్రమ పొంది కష్టపడి ఉన్నారు. ఒళ్ళు నలగొట్టుకొని నలిగిపోయి ఉంది. ఆ ఇనుప సంగిట దెబ్బలు తిని సుత్తి దెబ్బలు తిని ఒళ్ళు నలిగిపోయి ఉంది. మరి ఇక్కడికి వచ్చేపల్లికి సుఖపడుతున్నారు. కష్టపడి వచ్చిన వాళ్ళు సుఖపడుతుంటే ఇక వాళ్ళు ఒళ్ళు వంచలేరు. దేవునికి మహిమ కలుగుతుంది. వంచలేరు వాళ్ళు. అలాగా వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తిని కూర్చోటమే. 40 రోజులు అక్కడ కూర్చునేపాటికి ఏమైందంటే ఇక వెదురు చూడలేకపోతున్నారు. దేవుని ప్రత్యక్షత చూశారు, దేవుని యొక్క కార్యములు చూశారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకాలు చూశారు, వాటిని అనుభవించారు. అయినా సరే ఇక ఖాళీగా కూర్చొని ఊసుపోట్ల ఏం చేయాలో తెలియట్లా. ఇక ఇదిగో మా దేవుడు ఇస్తానని చెప్పాడు కదా, పాలు తేనె ప్రవహించే దేశం అన్నాడు, మనల్ని అక్కడ చేరుస్తానన్నాడు కదా. మరి ఇక్కడ వరకు ఆ దేవుని దూతగా వచ్చిన మోషే ఏమైపోయాడో మనకు తెలియదు. ఆ పర్వతం ఎక్కాడు, 40 రాత్రులు 40 పగలు గడిచిపోయినాయి. మనిషి ఆచలేడు. అంటే 8 రోజులు ఉంటాడా, చచ్చిపోతాడు. ఎందుకంటే ఆహారం లేదు, ఏమీ లేదు. ఇంకెలా ఉంటాడు? ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. సరే, ఇప్పుడు మన కోసం ఇక్కడి నుంచి ఒకరు తీసుకువెళ్ళడానికి మనకు ఒకరు కావాలి. ఐగుప్తు నుంచి మనల్ని ఇక్కడ దాకా నడిపించిన వాడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ కానాన్ దేశం తీసుకువెళ్ళడానికి మనకు ఒక దేవుడు కావాలి. కాబట్టి ఇదిగో అని చెప్పి వారు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ముక్కులు కొన్నాయి, చెవులు కొన్నాయని ఒలిసేసి అవన్నీ కూడా ఒక దాంట్లో పోసారు. అది అవన్నీ కరగజేసి పోస్తే అదేమైపోయిందంటే ఒక దూడలాగా వచ్చింది. ఇప్పుడు ఏమన్నారంటే ఐగుప్తులోంచి మనల్ని విడిపించి తీసుకుని వచ్చింది ఈ దూడే. ఎంత సింపుల్ గా చెప్పేశారండి. దేవుడే 400 సంవత్సరాలు 4 తరాలు ఎదురు చూశాడు. తన స్నేహితుడైన అబ్రాహాంకి ఇచ్చిన మాట కోసం 400 తరాలు ఎదురు చూసి, అంటే 4 తరాలు 400 సంవత్సరాలు ఎదురు చూసి ఆయనే దిగి వచ్చి అబ్రాహాం యొక్క సంతానాన్ని తీసుకొని వెళ్ళి అబ్రాహాం ఇస్తానన్న ఆ వాగ్దానం చేసిన ఆ దేశంలో కూర్చొని పెట్టడానికి, ఆ దేశాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయనే వస్తే మధ్యలో ఒక 40 దినాలు ఏమైందంటే వీళ్ళు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలని కొన్ని చట్టాలు దేవుడు చేస్తున్నాడు. విధి విధానాలను, ఆయన ఆజ్ఞలను ఆయన రూపొందిస్తా ఉన్నారు. ఈ ప్రజలు తప్పిపోకుండా ఉన్నట్టు. అయితే అది జరగక మునిపే వీరు కంగారు పడిపోయారు. ఇంకా రావట్లేదు, అయిపోయి మోసే ఎప్పుడు చచ్చిపోయి ఉంటాడు. రండి మనం వెళ్దాము. ఇక్కడ నుంచి ఎలాగో చెప్పాడు కదా, యెహోవా చెప్పిన ఆ కానాను దేశం వెళ్దాం, ఇతనే మా దేవుడు అని చెప్పి ఆ దూడని ఆరాధించడం మొదలుపెట్టారు. పలుమార్లు తప్పిపోతున్న వారిని వీరు చూసి
అలాగే ఆయన ఓర్చుకుంటూ, తట్టుకుంటూ, ఆయన ఉగ్రతను అణుచుకుంటూ వారిని తీసుకొని వెళ్ళి ఆ యోర్దాను నది దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ యోర్దాను నది దగ్గర వారిని నిలవబెట్టి మోషే మరి ఒకసారి చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవ్యకాండం ఇవన్నీ జరిగి ఉంటే ఈ ద్వితీయోపదేశ కాండం మరిపడి మోషే రిపీట్ చేస్తున్నాడు, వాళ్ళకి ఉపదేశం చేస్తున్నాడు. ఇదిగో ప్రారంభం నుంచి మరిపడి ఇవన్నీ కూడా ఎత్తి మాట్లాడుతూ ఉన్నా. ఇలా జరిగింది. దేవుడు ఈ మాట అన్నాడు, ఇలా మనుషులు ఇలా చేశారు, మీరు ఇలా తప్పిపోయారు, మీ పితరులు ఇలా చేశారు, కానీ ఇదిగో దేవుడిస్తాను ఆ దేశంలోకి మేము తీసుకుని వెళ్తున్నాడు. ఆ దేశంలోనైనా సరే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత, ఎందుకంటే ఆ దేశం ఎంతో శ్రేష్టమైన దేశం, ఎంతో సమృద్ధినిచ్చే దేశం, ఆ ఎంతో పాలు తేలు ప్రవహించే దేశం, సారవంతమైన భూభాగం అది. అంతేకాదు, భూమికి మధ్యలో ఉన్న భూభాగం అది. ఎక్కడుందండి? భూమధ్య రేఖ, భూమికి మధ్యలో ఉన్నది. మిడిల్ ఈస్ట్ అదంతా కూడా మిడిల్లో ఉంది. అదంతా కూడా ఆ దేశానికి వాళ్ళు భూమికి మధ్యలో వారు నిలబెట్టడం కోసం, తన ప్రజలను భూమికి మధ్యలో నిలబెట్టడం కోసం తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ దేశంలో మీరు సంతోషంగా ఉండాలి, సమాధానంతో ఉండాలి, సమృద్ధితో ఉండాలి, ఆనందంతో ఉండాలి, కృపతో నిండిపోయి మీరు వర్ధిల్లాలి అని ఆయన యొక్క సంకల్పం. ఏం చేస్తున్నాడయ్యా అంటే వారిని అక్కడ నెమ్మదిగా వారికి విశ్రాంతి కలగచేయాలి. 400 సంవత్సరాలు ఇనప కొలిమిలో మగ్గిపోయిన వారిని తీసుకుని వెళ్ళి అన్ని కూడా వీళ్ళకి సిద్ధపరిచి అన్ని కూడా సమకూర్చి అక్కడ అనుభవించడం కోసం, వాటిని అనుభవించడం కోసం అక్కడ తీసుకుని వెళ్ళి వారికి విశ్రాంతిని ఇవ్వాలని దేవుడు తలంచి ఆ దేశంలోకి వెళ్ళేటప్పుడు అప్పటి వరకు జరిగినవన్నీ కూడా మోషే ద్వారా మరుపడి రిపీట్ చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఏంటంటే ఈ 4 కాండాల్లో కూడా జరిగినవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును కాదు. అవన్నీ చదివి వినిపిస్తా ఉన్నాడు మోషే. అలాగే చదువుతూ అంటున్నాడు కదా, మీరు చెడిపోయి, అంటే ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత, కానాను దేశంలోకి దేవుడు మీకు ఇస్తున్న దేశంలోకి మీరు వెళ్ళిన తర్వాత మీరు అక్కడ చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, అంటే భూమి మీద ఉన్న ఏ జంతువు రూపమైనను, ఆకాశంలో ఎగురుచున్న ఏ పక్షి యొక్క రూపమైనను, భూమి కింద ఉన్న నీళ్ళలో ఉన్న ఏ రూపమైనను నీవు చేసుకోవద్దు, ఏ విగ్రహం నువ్వు పెట్టుకోవద్దు, ఏ బొమ్మ నువ్వు పెట్టుకోవద్దు, దేన్ని కూడా నువ్వు ఆరాధించకూడదు అని చెప్పటం కోసం ఆయన చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 4వ వచనం నుంచి వద్దాం. చూడండి, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఏం చేశారంటే వీళ్ళంతా హత్తుకున్నారంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన పిల్లలను మన ప్రభు హత్తుకునే దేవుడు. వారిని ఎలా చేస్తుంటే మనము ఇప్పుడు కొంతమంది దగ్గరికి మనం వెళ్ళలేమండి, చాలా మంది దగ్గరికి మనం వెళ్ళలేం, కానీ మన ప్రభు దగ్గరికి మనము ధారాళంగా వెళ్ళగలం. ఎందుకంటే ఆయన ప్రేమపూర్ణుడు, వాత్సల్యం కలిగిన వాడు. ఆఖరికి చిన్న బిడ్డలు ఆయన వెళ్ళి ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తారేమో అని చెప్పి చిన్న బిడ్డలు ఆయన దగ్గరికి వెళ్తుంటే అడ్డగిస్తుంటే అంటున్నాడు కదా, ఇదిగో ఆ పిల్లలను ఆటంకపరచొద్దు, నా దగ్గర రానియండి,
రేపటి భవిష్యత్తు వీళ్ళదే. దేవునికి మహిమ కలుగునుగా. రేపటిది భవిష్యత్తు వీళ్ళదే. వీరు చిన్న వయసు నుంచే నా యందు జీవించాలి, నా ఆజ్ఞలను నా కట్టలను అనుసరించి నడుచుకోవాలి, నా విధి విధానాలు తెలియబడాలి అంటే వీరిని మీరు ఆటంక పరచవద్దు అని వారిని సైతం అట్లా అని చెప్పి యవనస్తులను వదిలిచిపెట్టాడా? ముదిమిలో ఉన్న వారిని విడిచిపెట్టాడా? ఎవరిని విడిచిపెట్టల. అందరినీ కూడా తన కౌగిలిలో భద్రపరుచుకున్నారు. హల్లెలూయా. మనము కూడా ఏం చేస్తుంటే ఆయనను హత్తుకొని ఉన్నాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అందరినీ కూడా ఆయన ఎలా హత్తుకున్నాడు, మనము కూడా వెళ్ళి ఆయన్ని హత్తుకొని ఉన్నాం. హల్లెలూయా. నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు అంటే చూడండి, మీరు ఏ దేశాన్ని అయితే స్వతంత్రించుకోబోతున్నారు ఆ దేశంలో మీరు ఆచరించవలసిన కట్టడాలను విధులను మీకు నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి, అంటే ఆ దేశంలో నువ్వు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే కట్టడలను విధులను ఆయన ఏం చేశాడు, నీ జీవితాంతకాలం కూడా నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా ఉండాలి, ఆయన దగ్గర నువ్వు ఎలా ఉండాలి అనేవన్నీ కూడా ఆయన ముందుగా నీకు నేర్పించి ఉంచాడు. అన్నీ కూడా నీకు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏది కూడా మరుగు చేయలేదండి, ఏది కూడా దాచుకోలేదండి. అన్నీ కూడా ఆయన ముందుగానే నీకు వివరించి నేర్పించాడు, నీకు చెప్పాడు. ఇదిగో నాయనా, ఇదిగో నా ఆజ్ఞ ఇది, నా కట్టడ ఇది, నా విధి విధానాలు ఇవి. వీటి ప్రకారం నువ్వు నడుచుకుంటే, వీటిని అనుసరించి నువ్వు నడుచుకుంటే, వీటితో పాటు ఇదిగో నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను వర్ధన చేస్తాను. అంతేకాదు నీకు తోడుగా నేనుండి నిన్ను నడిపిస్తాను అని చెప్తున్నాడు. నీకు ముందుగానే అవన్నీ కూడా తెలియజేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఈ కట్టడాలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విడుచనముల దృష్టి, అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. ప్రజలందరూ చూసి మిమ్మల్ని ఏమనుకుంటారు, ఈ గొప్ప జనము జ్ఞాన వివేచములు గల జనము. హల్లెలూయా. నీ ప్రభు ఎవరండి? నీకు జ్ఞాన వివేచన దయచేసేవాడు. నీకు జ్ఞానం తక్కువైందని అడుగుము అనేవాడు. దేవునికి మహిమ కలుగుగా. నిన్ను చూసిన ప్రజలందరూ కూడా ఏమనుకోవాలి అంటే, జ్ఞాన వివేకము వివేచన కలిగిన వాడు ఇతను అనుకోవాలి, జ్ఞాన వివేచన కలిగిన ఆమె ఇతను ఈమె అని చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే నీకు ఆయన యొక్క జ్ఞాన వివేచన దయచేస్తుంది. దేంట్లో కూడా నిన్ను తక్కువ చేసేవాడు కాదు. దానికి ఇంకొక అర్థం ఏంటి అంటే, ప్రజలందరూ కూడా నిన్ను చూసి వారు భయపడాలి. ఎందుకంటే వీడు తెలివైన వాడు, వీడు వివేచన కలిగిన వాడు, వీడు అన్ని కూడా చేయగలి ముందుగానే ఎరిగి ఉన్నవాడు, పసిగట్టగలిగిన వాడు. వీడి జోలికి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే వీడు దేవుని యొక్క కుమారుడు, కుమార్తె అని నిన్ను చూసి వారు భయపడులాగా నిన్ను వారి ముందు హెచ్చించే దేవుడు నీ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం మొరపెట్టగానే మన దేవుడు మన ముందు ప్రత్యక్షమవుతాడు నిలబడి. నేను నీకు తోడుగున్నాను అని మన చెయ్యి పట్టుకుని లేవనెత్తి నడిపించే దేవుడు మన దేవుడు. నేనున్నాను నా కుమారుడా, నేనున్నాను నా కుమార్తె అని మనల్ని బలపరిచేవాడు.
మనల్ని ఓదార్చేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మనల్ని లాలించేవాడు, తన హస్తములతో మనల్ని ఎత్తుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఏ దేవుడు ఉన్నాడు ఇలా చేయగలిగిన వాడు? ఒక రోజున ఏలియా ప్రవక్త అందరిని సమకూర్చాడు. కర్మేలు పర్వతం మీదకి అందరిని రమ్మన్నాడు. అయితే ఆ సమయంలో ఏంటంటే అందరూ కూడా చెడిపోయారు. అందరూ కూడా సర్వ సమాజము చెడిపోయింది. ఇశ్రాయేలీయులు సర్వ సమాజం చెడిపోయింది. నువ్వు చెడిపోయినాక అక్కడ ఉన్నది ఎవరంటే ఒకే ఒక్కడు ఏలియా మాత్రమే యెహోవా పక్షంగా ఉన్నాడు. ఏలియా మాత్రమే యెహోవా పక్షంగా ఉన్నాడు. సర్వ సమాజం అంతా కూడా ఆ దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తప్పిపోయారు. ఆ రాజు గాని రాణి గాని అసలు ఎవరు కూడా లేరు. ఒకే ఒక్కడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఒకే ఒక్కడు పక్కనే అక్కడ నిలబడి ఉన్నాడు. యెహోవా యెహోవాని నమ్ముకున్నవాడు. మిగిలినోళ్ళందరూ కూడా తప్పిపోయారు. అందరూ కూడా వాళ్ళు అష్టరోతును బయల్ని ఆరాధించేవారు. అయితే ఏలియా ఒక ఛాలెంజ్ చేశాడు. అక్కడ బయలు ఆరాధించే ఆ యాజకులు, పూజారులు 400 మంది, అష్టరోతును ఆరాధించే పూజారులు 450 మంది, మొత్తం 850 మంది సేవకులు అక్కడ ఉన్నారు. మరి యెహోవా సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సేవకుడు ఒక్కడే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ప్రజలు, వాళ్ళంతా కూడా వాళ్ళ పక్షంగానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ కూడా వారి పక్షంగా ఉన్నారు. ఒకే ఒక్కడు మాత్రం ఇక్కడ నిలబడి ఉన్నారు దేవుని పక్షంగా. ఒక 2 ఎడ్లను తీసుకురమ్మన్నాడు. 2 ఎడ్లను తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఎద్దుని తీసుకుని వచ్చి ఆ 850 మంది ఆ పూజారుల చేతిలో పెట్టారు. ఇదిగో ఒక కండిషన్ పెడుతున్నా, ఈ ఎద్దుని వధించి మీ దేవుడికి బలి అర్పించండి. అయితే మీరు అగ్నిని రాజేసి ఆ బలి దహనపరచకూడదు. మీ దేవుడే స్వయంగా ఆకాశం నుంచి అగ్ని పంపించి ఆ బలిని స్వీకరించారు. అలా స్వీకరించినప్పుడు మీ దేవుడు నిజమైన దేవుడు, మీ దేవుడు ఉన్నవాడని మేమందరం కూడా అనుకుంటాం అన్నారు. అదెంత పని అయ్యా, మా దేవుడు ఎలాంటి మాకు మీకు తెలుసా, చూపిస్తాం మీ ముందే అన్నారు. ఆ ఎద్దును తీసుకున్నారు, వధించారు, చక్క బలిపీఠం మీద పెట్టారు, మొదలు పెట్టారు, కేకలు వేయటం మొదలు పెట్టారు. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది. ఇప్పుడు ఉదయకాల నైవేద్యం ప్రారంభించారు. ఉదయకాలం ప్రారంభించారు. మధ్యాహ్నము సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయింది. అది ఇప్పుడు కూడా యెహోవాకు నైవేద్యము పెట్టు వేళ అయింది. అప్పుడు వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిలుస్తున్నారు, ఆడుతున్నారు, కేకలేస్తున్నారు, గంతులేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, గిచ్చుకుంటున్నారు, ఆఖరికి ఒళ్ళు కోసుకుంటున్నారు, ఏవో కేకలు వేస్తున్నారు. ఉంటే కదా రావడానికి, ఒక్క రాల. వాళ్ళ దేవుడు 850 మంది పూజారులందరూ కలిసి అరుస్తూ ఉండారు, కేకలు వేస్తుంటారు. బయలారా అష్టరోతారా, బయలారా అష్టరోతారా అని ఆ దేవతలను పిలుస్తూ ఉన్నారు. ఒక దేవత కూడా లేదు, ఒక దేవత కూడా రాలేదు. అయితే సాయంకాలం అయిపోయిన తర్వాత బాబాయ్ ఆగండి అయ్యా, మీకు ఇచ్చిన సమయం అయిపోయింది అన్నారు. లేచి నుంచున్నారు. చక్కగా పడిపోయింది బలిపీఠం. బలిపీఠం పాడదోసారు, పడిపోయింది అది. ఎందుకంటే బలులు అర్పించడం మానేశారు. ఇక ఎవరు ఈ దేవుని మొక్కడం మానేశారు, దేవుని ఆరాధించడం మానేశారు. అందరూ అటువైపు వెళ్ళిపోయారు కదా. సరే, దాన్ని కట్టాడు, చక్కగా రాళ్ళ నిలబెట్టాడు, అన్ని బలిపీఠం కట్టాడు. ఆ ఎద్దును తీసుకొచ్చాడు, వధించాడు, దాని తుణుకులన్నీ చేశాడు, బలిపీఠం చక్కగా క్రమంలో పెట్టాడు, అన్ని పేర్చాడు, కట్టులన్నీ పేర్చాడు. పేర్చి ఇప్పుడు విషయం ఏంటంటే చుట్టూత కందకం తవ్వించాడు. కందకం తవ్వించాడు చుట్టూత, లోతుగా తవ్వించి పైనుంచి ఈ బలిమాంసం నుంచి కట్లు, తర్వాత రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీళ్లు పోపించి ఆ చుట్టూతో కూడా నీళ్లు నిలిచిపోయేలాగా
ఇంత లోతు వరకు, అంటే 3 మూరలు అంటే ఇంత లోతు వస్తుంది. ఇక్కడ వరకు కూడా నిండిపోయేటట్లుగా ఆ గొయ్యి తవ్వించి గోతులో నీళ్లు పెట్టేసి, ఇప్పుడు ఆ నీళ్లు పోపించిన తర్వాత అందరూ చూస్తుండగా చిన్న ప్రార్థన మోకరించాడు, చిన్న ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేశాడు. ఆయన చిన్న ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అందరూ చూస్తుండగా ఆ బలి దహించింది, బలి పశువును దహించింది. రెండోది ఆ కట్టెలు దహించబడ్డాయి. మూడోది ఆ రాళ్ళు కూడా దహించబడ్డాయి. ఆ కందకం ఉన్న నీళ్ళన్నీ కూడా దహించబడ్డాయి. బూడిది తప్ప ఏమీ మిగల అక్కడ సర్వవచనం సర్వ సమాజమయం చెప్తున్నప్పుడు అందరూ కూడా అప్పటి వరకు అందరూ ఇటువైపే ఉన్నారు. ఆ 850 మంది, ఆ రాజు రాణి, యెజబెల్ అన్నమాట రాణి, ఆహాబు రాజు, ప్రజలందరూ కూడా వీళ్ళ పక్షనే ఉండారు. ఈ పక్కన ఒకే ఒక్కడు ఉండారు. అయితే ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ అద్భుతం జరిగేపాడు ఏమైంది, పరిగెత్తుకుంటా ఇటు వచ్చేసినారు. ఇప్పుడు ఏమంటున్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఎందుకని అక్కడ అద్భుతం వచ్చింది. అందరూ చూస్తుండగానే ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, సమస్తం కూడా కాల్చి వేసింది. హల్లెలూయా. ఆ విధంగా రోషము కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ తప్పిపోయినా ఏలియా మాత్రమే. ఏలియా నువ్వు ఇక్కడ ఏం చూస్తున్నావు? ప్రభువా నీ కోసము నేను ఒక్కడనే, ఇశ్రాయేలు అందరూ తప్పిపోయారు, నేను మాత్రమే ఒకే ఒక్కడు నీ కోసం ఎదురు చూస్తూ మహారోషము కలిగి ఉన్నాను అయ్యా అని చెప్పారు. దేవునికి మహిమ కలుగుగా. ఆ విధంగా తన ప్రజలు ఉండాలని, తాను ఇచ్చిన ఆ దేశంలో వాళ్ళందరూ కూడా అక్కడున్న ఈవులని అనుభవించాలని నా ప్రభు కోరుకుంటా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. రోషము కలిగి తన బిడ్డలకు ఆ ప్రేమను పంచినప్పుడు ఆ వారు కూడా ఆ ప్రేమను పంచుకొని వాటిని అనుభవిస్తూ కూడా ఆయన ఎందు రోషము కలిగి ఉండాలని ఆయన తలస్తూ ఉంటారు. కింద వచ్చిన నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడాలను నీతి విధులను గల గొప్ప జనమేది, అయితే నీవు జాగ్రత్త పడుము. చూడండి, నీవు జాగ్రత్త పడుమని హెచ్చరిస్తూ, నీవు ఎందుకంటే నీవు కనులారా చూసిన వాటిని మరవకుండునట్లుగా అవి నీ జీవిత కాలమంతయు ఎక్కడ ఉండాలండి? దేవుని కార్యాలు ఎక్కడ ఉండాలి? ఆ దేవుని కార్యాలు హృదయములో ఉండాలి. నీ జీవిత కాలం అంతా కూడా అక్కడే ఉండాలి. అవి ఎక్కడ తొలగిపోకుండానట్లుగా నీ మనస్సును బహు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేయాలి? నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ మనస్సులో దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. అవి నువ్వు చూసినవన్నీ కూడా నీ మనసులో ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడ కూడా చెదరిపోకుండా, ఎక్కడ కూడా వెళ్ళిపోకుండా నీ మనసును నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయాలంటే నువ్వు అది నీ మనసులో పెట్టుకోవటమే కాదు, వాటిని జాగ్రత్త చేసుకోవటమే కాదు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నువ్వు నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తన పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన మోషేతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలపమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు నేర్పించిన మాటలను
నీవు తెలుసుకున్న మాటలను, నువ్వు పొందుకున్న కార్యాలను, నువ్వు చూసిన, నీ కనులారా చూసి నువ్వు అనుభవించిన ఆ మహిమ కార్యాలను నీవు మరవకుండా ఉండాలి. రెండోది, నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. నీ పిల్లలకు నువ్వు చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ చూడండి, అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగున నిలిచి ఉన్నారు. ఇప్పుడు వీరు ఎప్పుడైతే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారో, ఆ సీనాయి పర్వతం దగ్గర నిలిచి ఉన్నప్పుడు అక్కడ చీకటి గాఢంధకారము అలుముకొని ఉంది. అక్కడ గాఢంధకారము కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా అగ్ని మధ్యలో నుంచి మీతో ఒక నిమిషం. దేవుడు ఎలా మాట్లాడాడంటే, ఆ కొండ ఎలా ఉంది? మండుతుంది. కొండంతా కూడా ఆకాశం వరకు మండుతానే ఉంది. ఆ మండుతుంటే యెహోవా అక్కడ నుంచి వారితో మాట్లాడాడు. అక్కడ ఏమైందంటే, చుట్టూతా ప్రజలు ఉన్నారు. ఇది కొండ, ఇది పర్వతం. ఈ పర్వతం మీద ఉంది. అయితే పర్వతం దగ్గరికి వెళ్ళకూడదు ప్రజలు, ఇంత డిస్టెన్స్ అని దేవుడు చెప్పాడు. ఆ చుట్టూతా పర్వతం చుట్టూతా ఉన్నారు. పర్వతం ఏం చేస్తుంది? ఆకాశం వరకు మండుతూ ఉంది. కనులారా వీళ్ళు చూస్తున్నారు. ఏం కనిపిస్తుందంటే అగ్ని మాత్రమే కనిపిస్తుంది. మంట మాత్రమే కనిపిస్తుంది. ఏమీ కనపడలా వాళ్ళకి, మంట మాత్రమే కనిపిస్తుంది. ఆ మంటలోంచి యెహోవా దేవుని యొక్క స్వరము వినపడింది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని స్వరం వినపడింది. దేవుని స్వరం వినపడింది తప్ప వారికి మంట ఒకటే కనపడింది. తర్వాత వారికి ఏమీ కనపడాల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ ఆకారము కనపడాలా, ఏ విగ్రహము కనపడాలా, ఏ బొమ్మ కనపడాలా, దేవుని యొక్క స్వరము మాత్రమే వినపడింది వారికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెహోవా అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటారు కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరము మాత్రమే వింటది. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన ఆ నిబంధనను, అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని రాశాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఏ స్వరూపము కానీ, ఏ విగ్రహం కానీ, ఏ బొమ్మ కానీ చూడలేదు ప్రజలు. అక్కడ అందరూ చూశారు. ఏంటంటే అగ్ని మండుతుంది, పర్వతం అంతా కూడా, కొండంతా కూడా మండిపోట చూశారు. అక్కడ నుంచి ఆ మంటలోంచి ఒక స్వరము విన్నారు. అంటే దేవుని స్వరం విన్నారు. వారి కనులకు ఏమీ కనపడలేదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని స్వరం మాత్రమే విన్నారు. దేవుని రూపము కానీ, వేరొక రూపము కానీ వారి దేన్ని చూడాల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు 23వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకున్నట్లు మీరు జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగా. వారు కళ్ళారా చూశారు. పర్వతం మీద నిలబడి, పర్వతం కింద నిలబడి కళ్ళారా చూసినప్పుడు వారికి ఏ కనపడాల, ఏ రూపము కనపడాల. అలాగే వారు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఏ రూపాన్ని పెట్టుకోకూడదు, ఏ బొమ్మను పెట్టుకోకూడదు, ఏ విగ్రహాన్ని పెట్టుకోకూడదు. అవి భూమి మీద ఉన్నవే గాని, ఆకాశంలో ఉన్నవే గాని, భూమి కింద నీళ్ళలో ఉన్నవే గాని ఏవి కూడా పెట్టుకోవడానికి వీలు లేదు. ఇదే నా దేవుడు, ఇదే నా దేవుడు అని చెప్పి ఏ బొమ్మ, ఏ విగ్రహము కూడా, ఏది కూడా నీలో ఉండడానికి వీలు లేదు అని చెప్పాడు అక్కడ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ఎందుకంటే నీ దేవుని రూపాన్ని నీవు చూడలేదు. నీవు దేన్నైతే చూసావు అంటే అగ్నిని చూసావు. రెండోది అగ్నిలో చూసిన స్వరము మాత్రమే నువ్వు విన్నావు కాబట్టి నీవు వారిలాగా నువ్వు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న వారిని చూసినట్లుగా అన్యులను చూసినట్లుగా అన్యులు చేసినట్లుగా నీకు తగిన బొమ్మలను నీకు తగిన విగ్రహాలను నువ్వు పెట్టుకొని నువ్వు వాటిని పూజించకూడదు, కొలవకూడదు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకు చేయకూడదు అంటే ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నారు. నీ దేవుడు ఎవరండి? దహించు అగ్ని. రెండోది రోషము కలిగిన వాడు, మహారోషము కలిగిన దేవునికి మహిమ కలుగు. వారు కనులరా చూసిందంటే పర్వతము దహించబట్టం చూశారు. దహించు అగ్ని అయి ఉన్నాడు నీ దేవుడు. రెండోది ఆయన ఎవరంటే మహారోషము. రోషం అంటే ఏంటండి? రోషం అంటే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పౌరుషము కలిగిన వాడు, దేంట్లో కూడా రాజీ పడే మనసు కాదైంది, ఎక్కడ కూడా సర్దుకునే మనసు కాదు. సరేలే అని మహారోషము కలిగిన దేవునికి మహిమ కలుగు. నీవు కూడా అదే రోషము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. నీవు కూడా దహించు అగ్నితో సాంగత్యము చేయడానికి ఆ రోషము నీలో ఉండాలి. నీవు కూడా దహించు అగ్నిలా దహించబడుతూ ఉంటేనే ఆ దహించు అగ్నితో నువ్వు సాంగత్యము చేయాలి. ఆ రోషము నీలో ఉంటేనే, ఆ పౌరుషము నీలో ఉంటేనే నీవు కూడా ప్రతిష్టలో సమర్పణలో ఆయనలాగా ఆయనతో పాటు నిలబడగలం. దేవునికి మహిమ కలుగు. సరేలే నా విశ్వాసేలే, సరేలే నా ఓడలే, సరే నా రక్త సంబంధికులే, సరేలే కానీ సరేలే వాళ్ళు అంటే అన్నారులే, చేసేసారులే, సరే ఏదో సరిగా తప్పిపోయారులే, సరే వాళ్ళకి సర్దుకుంటారులే అనుకునే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునగా. రోషము కలిగిన మహారోషము కానీ కృప ఉంది. కృప ఉంది. కృప కూడా కొంత మట్టుకే ఉంది. అది కూడా కృప ముగి కాలంలో. ఎందుకంటే ఇవి అంచె దినాలు కాబట్టి, అపాయకరం దినాలు కాబట్టి, హానికరం దినాలు కాబట్టి, దుర్దినాలు కాబట్టి, దుఃఖ దినాలు కాబట్టి, అంత్య దినాలు కాబట్టి కృప అంతకంతకు విస్తరిస్తుంది. ఏం చేస్తుందండి? విస్తరిస్తుంది. కృప విస్తరిస్తుంది, అంతకంతకు విస్తరిస్తుంది. కాబట్టి ఇంకా నువ్వు నేను ఇలా లేకపోతే ఎప్పుడు ఆ దహించు అగ్ని దహించేసి ఉండేవాడు. దేవునికి మహిమ కలుగు. ఏ రోషం ఉంది, ఏ పౌరుషం ఉంది, ఏ ప్రతిష్ఠ ఉంది, ఏ సమర్పణ ఉంది, ఏ వైరాగ్యం ఉంది నీలో? ఏమీ లేని నిన్ను ఎదురుగుండా నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగు. ఏమీ లేని నిన్ను ఎదురుగుండా నిలబెట్టుకున్నాడు. ఇంకా ఆ కృప చూపుతున్నాడు కాబట్టి ఇంకా మారుతుంది, నాకు మారితే ఇంకా నన్ను తెలుసుకుంటుంది, ఇదిగో నా ప్రేమను అర్థం చేసుకుంటుంది, నా వాచ్యతను ఇదిగో ఇంకా తెలుసుకుంటుంది అని ఆయన తను అణుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? తను అణుచుకుంటున్నాడండి. మా వేండ్రము కలిగిన వాడంటే దహించు అది ఆయన నాసికారంధ్రం నుంచి భయంకరమైన వేండ్రముతో వెలువడుతూ కోప అగ్ని, భూమి ఆకాశాలు మైనము కరిగినట్టుగా కరిగిపోతాయి. ఆ వేడి భూమి ఆకాశాలు ఏమైపోతాయండి? ఆయన ముక్కుగోళ నుంచి వచ్చే ఆ గాలికి అవి కరిగిపోతాయి, మైనము కరిగినట్టు. ఎందుకంటే ఆ కోపాగ్ని, ఆ మహా రోషం కలిగిన వాడు కదా. మనకే కొంచెం కోపం వచ్చిందంటే మన ముక్కలు ఎంత అయిపోయి అంటూ ఉంటాం. మరి ఆయన సర్వ సృష్టి సృష్టించిన వాడు, సృష్టి పాడైపోతుంది చూస్తూ ఊరుకుంటాడా?
ఆయన ఆ రోషాగ్నికి ఆ నాసిక ముక్కులోంచి వచ్చే ఆ వేడినికి భూమి ఆకాశాలు కరిగిపోతాయి, లయమైపోతాయి. దేవునికి మహిమ కలుగునుగా. అంతటి వేంద్రము కలిగిన వాడు, అంతటి రోషము కలిగిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 25వ వచనం అమ్మా, మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కనుల ఎదుట ఆయన చూస్తుండగానే నీవు కీడు చేసిన ఎడల మీరు యోర్దాను దాటి స్వాధీనపరచుకున్న దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను వారి మీద సాక్షిగా ఉంచాడు మోషే. తప్పిపోతే నాయన ఇదే శిక్ష. చూడండి బ్రదర్, ఇశ్రాయేలులకు ఎందుకని శ్రమలు, ఎందుకని బాధలు, ఆ దేశమును ఎందుకు పలుమార్లు అసలు మ్యాప్లోనే లేకుండా చేశారు దేశం. ఇశ్రాయేలు దేశం అనేది లేకుండా చేయాలని ఈ రోజు కూడా కంకణం కట్టుకున్న దేశాలు చాలా ఉన్నాయి. ఎందుకని జరుగుతున్నాయి, ఎందుకు అన్ని దాడులు అని జరుగుతూ ఉన్నాయి అక్కడ అంటే ఇదే కారణం. వారిని ప్రేమించిన దేవుడు వారికి అప్పగించిన ఆ కానాను దేశమే ఇశ్రాయేలు దేశం. ఆ దేశాన్ని వారు తప్పిపోతే, వారు దేవుడిచ్చిన ఆజ్ఞలు మీరి తప్పిపోతే వారిని ఏం చేస్తున్నాడంటే వారిని శత్రువులకి అప్పగిస్తున్నాడు. అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నాడు. అక్కడ నుంచి వారిని వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేపిస్తూ ఉన్నారు. అట్లాగే చరిత్రలో మనం చూసుకుంటే పలుమార్లు ఆ దేశమును మీద దాడులు జరిగాయి. పలుమార్లు ఆ దేశంలో ఉన్న వారిని కూడా కోత కోసారు, భయంకరమైన అందరినీ నరికేశారు. ఈరోజు కూడా ప్రపంచ దేశాల్లో అది జరుగుతున్నది. ఎందుకంటే వారు తప్పిపోయినప్పుడల్లా కూడా ఆ దేశంలో వారు నివసిస్తున్నంత కాలం కూడా వారు తప్పిపోకుండా ఉండాలి. అలా తప్పిపోయారు అంటే, అలా వైదొలిగారు అంటే, వారు వేరే రూపాన్ని విగ్రహాలుగా చేసుకున్నారంటే దేవుడు సహించే దేవుడు కాదు. కాబట్టి వారిని అప్పగిస్తాడు. వారు వేరే ప్రాంతానికి వారిని కొనిపోతూ ఉంటారు, వాళ్ళు చంపివేస్తూ ఉంటారు, వారు చిత్రహింసలు పెడుతుంటారు, బాధలు పెడుతుంటారు. ఈ రోజుకి కూడా వారు అవే బాధలు అనుభవిస్తానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చదవండి అమ్మా. 25, 26, 27, 28 వరకు. యెహోవా జనముల్లోకి మిమ్మల్ని చెదరగొడతాడు. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడ జనములలో కొద్ది మంది మీరు మిగిలి ఉంటారు. చూసారా ఎంత విస్తారమైన జనం అండి. దేవుడు ఎంత వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రము లాంటి సంతానం అన్నారు, సముద్రపు ఇస్కరేణులు అని సంతానం అన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు గుప్పుడు పట్టుకుంటేనే, సముద్రపు ఇసుకను గుప్పుడు పట్టుకుంటేనే ఆ రేణులు లెక్క పెట్టలేము మనం. ఆకాశంలో ఉన్న నక్షత్రంలో ఎన్ని లెక్క పెట్టగలం? అంతటి జనాన్ని వారు తప్పిపోతుంటే వారిని అక్కడి నుంచి తోలివేసి, జనంలో తోలివేసిన తర్వాత వారిని కొద్ది జనంగానే చేస్తున్నాడు తప్ప గొప్ప జనం అవట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని చెరబట్టుకుపోతారు వారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాల్సి వస్తుంది? మనుషుల చేతితో రూపించబడిన కర్ర, రాతి దేవతలను పూజిస్తారు. మీరు కర్రని, రాతి దేవతలను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, పలకవు, వాసన చూడవు. చూసారా పిల్లరా? ఇప్పుడు తప్పిపోయావు, దేవునికి దూరం అయిపోయావు,
కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అక్కడ ఉన్నంత కాలం కూడా ఏమంటాడు దేవుడు? ఇదిగో పిలిస్తే పలికే దేవుడు. ప్రభువా అనంగానే, అబ్బా తండ్రి అనంగానే, నా కుమారుడు నా కుమార్తె అని పలికే దేవుడు. అయ్యా నాకు ఇది కావాలనంగానే వెనువెంటనే నీ ముందు ఉంచే దేవుడు నీ దేవుడు. అలాంటిది నిన్ను దూరంగా తోలివేసిన తర్వాత, ఇప్పుడు నీ పలికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటాయంటే కర్రతో చేసిన బొమ్మలు, రాళ్ళతో చేసిన విగ్రహాలు ఉంటాయి. వాటి దగ్గరికెళ్ళి నీవు అడిగిన అవి పలకవు, అవి ఉలకవు. అవి తినవు, వాసన చూడవు. అవి మాట్లాడవు, వినవు. ఇలాంటి ఆటిల దగ్గర నువ్వు వెళ్తావు. దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదు. కానీ అవంటే శపించబడినవి అన్నట్లుగా చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శపించబడినవి వాటి దగ్గరికి వెళ్ళి నువ్వేం మొక్కినా ఏం చేసినా అవి ఎక్కడ ఉంటాయి? వినవు. కార్యాలు ఎక్కడ జరుగుతాయి? జరగవు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవము కలిగిన దేవుణ్ణి విడిచి ఆయనకు విరోధంగా చేసి వెళ్తే అదే గతి పడుతుంది అని చెప్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి బాధలు పడి అనుభవించి వాటి మొక్కి అవి వినకుండా ఏం చేయాలో తెలియక మరిపడి నీవు మనస్సు మార్చుకొని మనసు కుదుటి పడిన తర్వాత నీ హృదయాన్ని తిప్పుకొని దేవుని వైపు తిరిగి ప్రభువా అని దేవుని వేడుకున్నప్పుడు నువ్వు ఎలా ఎలా వేడుకోవాలి? నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీవు నీ దేవుని బ్రతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఏం చేయాలండి? నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీవు నీ దేవుణ్ణి బ్రతకాలి. ఎందుకంటే తప్పిపోవటం మానవ సహజం. మానవుడు మొదటి నుంచి కూడా దేవునికి దూరంగా తప్పిపోతూనే వస్తున్నాడు. తప్పిపోయిన మానవుడిని తిరిగి ఆయన సన్నిధికి చేర్చుకోవడానికి ఆయన ప్రయాసపడుతూనే ఉన్నాడు. నువ్వు ఏ స్థానం అయితే కోల్పోయావో దేవుడి సన్నిధిలో ఏ స్థానం అయితే కోల్పోయావో నీకు ఇచ్చిన ఏ ఆధిపత్యము నుంచి నువ్వు దూరం అయిపోయావో అదే స్థానంలో నిలబెట్టుకోవడానికి నీకు అర్హతను దయచేయడానికి ఆయన ముందు నుంచి కూడా నీకు మార్గాన్ని చూపిస్తూనే నువ్వు తిరిగి రావాలని, తిరిగి ఆయన సన్నిధి చేర్చుకోవాలని, ఆయన సన్నిధిలో ఉండాలని, నువ్వు ఏ స్థానం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయావో అదే చోటున నేను తిరిగి ఆయన నిలబెట్టాలని ఆయన చూస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మనుషుల చేతి పనులతో నువ్వు ఆయన పూజించిన ఆయన ఆరాధించిన నువ్వు అక్కడ నుంచి తప్పిపోయినప్పుడు నీవు దేవుని వైపు నీ హృదయం తిప్పుకొని నీ పూర్ణాత్మతో ఆయన వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అంతే తప్ప నిన్ను విడిచిపెట్టేసే దేవుడు కాదు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ చెయ్యి ఒకసారి ఆయన పట్టుకున్నాడు అనుకోండి, ఎన్నడూ కూడా నీ చెయ్యి విడిచిపెట్టాడు ఆయన. నీకు నువ్వేం చేస్తావు అంటే ఆ చెయ్యిని విదిలించుకొని నీవు తప్పిపోతున్నా సరే మరిపడి నీ మనసు ఆయన వైపు తిప్పుకొని ప్రభువా అని అడగగానే మరిపడి ఆయన నీ చెయ్యిని పట్టుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడు పిల్లరా, మన దేవుడు ఎవరండి? మన శ్రమల నుంచి దాసుల గృహం అంటే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, నిట్టూర్పు, అంగలార్పు వీటన్నిటిలోంచి కూడా మనల్ని విడిపించి నడిపించే దేవుడు.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకంటే నిన్ను విడిపించి నడిపిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను వర్ధల చేస్తున్నాడు. అలాంటప్పుడు నీకు సర్వ సముద్రం ఇస్తున్నాడు. నీవు తప్పిపోకుండా ఉండటం కోసం అని చెప్తున్నాడు. నువ్వు వేరే ఎవరిని ఆశ్రయించకూడదు, వేరే ఎవరిని మొక్కకూడదు, ఎవరెవరిని సేవించకూడదు. ఏంటంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆజ్ఞ, ఖండితమైన ఆజ్ఞలు ఇవన్నీ కూడా. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. 4వ వచనం. చూసారా, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల ఎందే గాని ఉన్న దేని రూపమును ఏ విగ్రహమునైనాను నీవు చేసుకొనకూడదు. వాటికి నువ్వు సాగిల పడకూడదు, వాటిని నువ్వు పూజింపకూడదు. 6. నువ్వేం చేయాలంటే దేవుని ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞను గైకొని, చూడండి, నీవు దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞను గైకొనాలి. దేవుని ఎప్పుడైతే ప్రేమించి దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే నువ్వు గైకొంటావో అప్పుడు 1000 తరముల వరకు ఆయన నిన్ను కరుణించి వాడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్ని తరాలండి? 1000 తరాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1000 తరాల వరకు నిన్ను కరుణించి వాడై ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమిస్తే చాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే చాలు. 1000 తరముల వరకు నీకు ఆయన కరుణించి వాడుగా ఉంటాడు. ఎంత కృప కలిగిన దేవుడు అండి మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే గనక నువ్వు తిరగబడితే, ఆ పై వచనంలో ఆ మాట ఉంది. ఏ వచనంలో? 5వ వచనంలో, పై వచనంలో ఆ మాట ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆయన కోరుకున్నది ఒకటే. ఏంటంటే ఆయనను నువ్వు ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అంతే. అంతకు మించి ఆయన ఏమి నీ గురించి కోరుకోవట్లా. నీవు దేవుని ప్రేమించాలి. రెండోది ఆయన ఆజ్ఞలను గైకొనాలి. గైకొనడం అంటే ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకుని ఆయన ప్రేమిస్తే చాలు. 1000 తరముల వరకు ఆయన నీకు కరుణిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. 1000 తరాలంటే ఏమండి? 1000 తరాలంటే, ఒకటి నా తరం, రెండోది పిల్లల తరం, మూడోది వారి పిల్లలు, నాలుగోది వారి పిల్లలు, ఐదోది వారి పిల్లలు, అలా పిల్లల 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 తరతరాలు 1000 తరాల వరకు ఆయన కరుణించే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఆయన మనకేమన్నా పెద్ద నెత్తి మీద మన కుంపటి పెట్టేశాడా? పెద్ద రాయి ఎత్తి పెట్టాడా? ఏం చెప్పాడు ఆయన? ఆయనను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞానుసారం నడుచుకోవాలి అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు మనం ఏమనాలి, మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి అనే దాన్ని బట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మనము ప్రతిస్థితిలోకి, సమర్పణలోకి, వైరాగ్యంలోకి వస్తున్నాం. వైరాగ్యము కలిగి, ఎందుకంటే మహారోషము కలిగిన వాడు మన దేవుడు కాబట్టి మనం కూడా రోషము కలిగి భక్తి చేయాలి. రోషము కలిగిన భక్తి చేయాలి. ప్రతిష్టతలో మనం ఉండాలి. ఆ వైరాగ్యంలోకి మనం రావాలి. అలాంటి భక్తి మనము చేస్తూ ఆ సమర్పణలు ఉండి ఆధ్యాత్మికతలో మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా మనం వృద్ధి చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? చదవమ్మా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూడండి, అంటే మన నేను అనే నేను అహం, నేను అనగానే ఏమొస్తుంది? నేను అనగానే అహం వస్తుంది, మనకి గర్వం వస్తుంది, అతిశయం వస్తాయి, ఇంకొకరు ఇవన్నీ కూడా వస్తాయి. నాకేంటి, నా వెనకాల 10 మంది ఉన్నారు, నా వెనకాల 100 మంది ఉన్నారు, నా వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నేను ఎవరి తాలూకా? సీఎం తాలూకా, నేను ఎలా తాలూకా? పిఎం తాలూకా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా.
ఇవన్నీ కూడా ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఏం చేయాలి? నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే మనకు కలిగినవన్నీ కూడా మనం ఏం చేయాలి? సిలువ వేయాలి. దేవునికి మహిమ కలుగుగా. ఈ మాట రాసిన ఆయన ఎలాంటి వాడంటే ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు. ఆ కాలంలో గమానియేలు పాదముల యుద్ధ విద్య నేర్చిన గమానియేలు అనే ఆయన ఆ కాలంలో పరిసయ్యుల్లో గొప్ప పేరు పొందినవాడు. ఆ పేరు పొందిన ఆయన దగ్గర ఈయన విద్య నేర్చుకున్నాడు. పాదముల దగ్గర అంటే అంతటి ఆయన ఒక శిష్యుడు అన్నమాట. పాదముల దగ్గర విద్య నేర్చుకున్నాడు. అంటే క్షుణ్ణంగా అన్ని ఎరిగిన వాడే, అన్ని తెలిసిన వాడే, వాక్యమంతా క్షుణ్ణంగా ఎరిగిన వాడే. అయితే దానికోసం రెండవది ఈయన బాగా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి నుంచి కూడా మంచి వ్యాపారం, అంటే ఆ కాలంలో మంచి లాభసాటిన వ్యాపారం ఏదంటే గుడారంలో వ్యాపారం. ప్రతి వాడికి గుడారం ఉండాలి. ఈ కాలంలో ఈ ఐరన్, సిమెంటు, ఈ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అమ్మవాళ్ళది మంచి లాభసాటైన వ్యాపారం. ఎందుకంటే ప్రతి వాడికి కూడా కావాల్సింది ఇల్లు. ఈ సిమెంట్ అమ్మేవాడు మంచి లాభసాటి వ్యాపారం. ఆ కాలం గుడారాలు వ్యాపారం చేసేవాడు ఈయన. వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చిన ఆస్తి. రెండోది, ఇతడు రోమా ప్రభుత్వంలో అధికారము పొందినవాడు. ఆ కాలంలో రోమా ప్రభుత్వం పరిపాలించే కాలంలో ఆ రాజు అధికారం, ఆ ప్రభుత్వం యొక్క అధికారం పొందినాడు. ఎలాంటి అధికారం అంటే ఒక మనిషిని ఇతనికి ఇష్టానుసారంగా చంపేయవచ్చు, ఒక మనిషిని ఇతడు విడిచిపెట్టేయవచ్చు. అంటే అంత అధికారం పొందినవాడు. ఎవరు కూడా అడగడానికి వీలు లేదు. ఆ వ్యక్తిని ఎందుకు చంపేవని అడగడానికి వీలు లేదు. ఆ వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టేవు అని అడగడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ అధికారం పొందినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతటి అధికారం పొందినవాడే అంటున్నాడు కదా, ఏమని? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే తాను ఏం వేసుకున్నాడు? క్రీస్తుతో సిలువ వేసేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించు. ఇక జీవించేది నేను కాదు, ఇక నా బ్రతుకంతా. ఎందుకంటే ఈ క్షణమే నేను ప్రభుతో పాటు సిలువేయబడ్డాను. నేను అనే ఆ మొత్తాన్ని కూడా నేను చంపేసుకున్నా. ఇక నేను బ్రతుకుతున్నాను అంటే క్రీస్తు కోసమే బ్రతుకుతున్నా, క్రీస్తు లాగే బ్రతుకుతున్నా, క్రీస్తుతోనే బ్రతుకుతున్నా అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేనిప్పుడు ఈ శరీరమందు నేను జీవించుచున్నాను. జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఎవరండి? తాను నా కోసం సిలువేయబడ్డాడు. నా దోషములు, నా పాపములు పరిహరించాడే ఆ ప్రభువు. నన్ను పరిశుద్ధపరిచాడే, పవిత్రపరిచాడే. ఆయనకు సిలువేయబడిన ఆయన కోసం నేను అర్పించుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ దేవుని కుమారుడు యందు నేను విశ్వాసం ఉంచి నేను జీవిస్తున్నా. ఇక నన్ను ఎవరు కూడా వేరు చేయలేదు. క్రీస్తు నన్ను ఎవరు కూడా వేరు చేయలేనంతగా నేను ఆయనలో మమేకమైపోయాను అని చెప్తున్నా. మరి ప్రియులారా, మనము కూడా ఆ విధంగా దేవునితో అంటుకట్టబడాలి, దేవునితో పెనవేయబడాలి. దేవునితో కలిసి సాంగత్యము చేసినప్పుడు మనము ఆయన స్వరూపము, ఆయన రూపం ధరించిపోయి ఆయన పోలికలు ఆయనలాగా మనము కూడా మారిపోతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సులను మరీ నూతన పరుచుకున్నట్టు వలన మనము రూపాంతరము చెందుతాము. దేవునికి మహిమ కలుగుగా. మనం క్రీస్తు మమేకమయ్యి మనం పెనవేయబడి ఆయనతో అంటుకట్టబడి
మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు మనం ఏమంటే రూపాంతరము చెందుతాము. అంటే మన రూపము మారిపోయి క్రీస్తు రూపము మనం ప్రకాశిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమను కూడా ఆరాధించకూడదు. అసలు మనం ఎందుకు చెడిపోవాలి? మనం చెడిపోకుండా ఇప్పుడు క్రీస్తుతో మనం పెనవేయబడ్డాం, క్రీస్తు అంటుకట్టబడ్డాం, క్రీస్తు రూపములో మనము రూపించబడిన మనము తిరిగి ఆ రూపాన్ని పొందుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తుంటే రూపాంతరము చెందుతున్నాం. ఇప్పుడు ఇది చూస్తున్నా ఈ చంద్రశేఖరు ఇక మీదట ఎలా కనపడుతున్నాడు? అమ్మగారు ఎలా కనపడుతున్నాడు? మామూలుగానే కనపడుతున్నాడు మా అమ్మగారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను కాబట్టి మామూలుగానే కనపడుతున్నా. దేవుని దేవునికి మహిమ కలుగునుగా. రూపాంతరం చెందిన తర్వాత ఇప్పుడు నాలో క్రీస్తు కనపడాలి. నాలో ఎవరు కనపడాలి? ప్రభువు కనపడాలి. అలా నీవు కూడా అలా రూపాంతరం చెందాలి. అలా నీవు కూడా క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపంలో నీవు మార్చబడాలి. ఎందుకంటే ఆది యందు ఏదైతే కోల్పోయావో అది తిరిగి పొందుకొని అదేవిధంగా నీవు కూడా క్రీస్తులాగా ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి ప్రియులారా, మనమంతా కూడా ఏవి కూడా ఈ లోకానుసారమైనవి ఏవి కూడా అనుసరించుకోకుండా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయనను అత్యంతగా మనం ప్రేమిస్తే ఆయన మనకు 1000 తరముల వరకు ఆయన మనం కరుణించి వాడుగా ఉంటారు. అది మనం పొందుకున్నామంటే మనము అనుభవిస్తాము, మన బిడ్డలు అనుభవిస్తారు, వారి బిడ్డల 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 తరతరాలు 1000 తరాలు అనుభవిస్తారు. కాబట్టి మనము ఏదైతే కనులారా చూస్తున్నామో, ఏదైతే చెవులారా వింటున్నామో, దేనైతే గ్రహిస్తున్నామో, దేనైతే అనుభవిస్తున్నామో అది మన బిడ్డలకు మనం నేర్పించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం.